హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఏదైతే సర్కిల్ ఉంటుందో సర్కిల్ ఏ విధంగా మిషన్ ప్రాక్టీస్ చేయాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క సర్కిల్ అనే స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మెయిన్ ముఖ్యంగా కర్వ్స్ దగ్గర నెక్ లైన్స్ దగ్గర ఏ విధంగా ఫ్యాబ్రిక్ని తిప్పుకోవాలి ఏంటి అన్నది తెలుస్తుందండి. అలాగే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ని ఏ విధంగా మనం మూవ్ చేసుకోవాలనేది తెలియడమే కాకుండా అలాగే ఏదైతే కర్వ్స్ ఉంటాయో ఈ యొక్క కర్వ్స్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వచ్చేసి ఫ్యాబ్రిక్ని అయితే మాత్రం లాక్కూడదండి. ఫ్యాబ్రిక్ని కానీ లాగితే మనకి ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ సాగిపోయి ముడతలు ఉగ్గులు అయితే వచ్చేస్తాయి. ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం రండి. మిషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా థ్రెడ్ బాబిన్ కేసు లేకుండా అయితే మాత్రం చూసుకోవాలి అండి. మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క సర్కిల్ అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు బిగినర్స్ స్లోగా ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ అయితే మాత్రం వస్తుందండి. మీలో ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ స్టిచ్చింగ్ అనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.